హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకుందామండి. అదే పాలన్నం, పరమాన్నం, స్వీట్ పొంగలి అని వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనం ఎలా చేయాలో చూద్దాము. దానికోసం 1 లీటర్ పాలు తీసుకొని హై ఫ్లేమ్లో ఒక పొంగు రానిచ్చిన తర్వాత సిమ్లో పెట్టేశానండి. ఇది మరుగుతూ ఉండగా రైస్ తీసుకోవాలి. దీంట్లోకి ఇలా మంచినీళ్ళు తాగే గ్లాస్కి కొంచెం తక్కువగా నేను రైస్ తీసుకున్నాను. మీ ఇష్టం, గ్లాస్ ఫుల్గా తీసుకున్నా పర్వాలేదు. తీసుకొని 4 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేశాను. దీనిలోకి మనం ఇప్పుడు బెల్లం తీసుకుందాం. ఒక 2 చెక్కలు బెల్లం తీసుకొని నేను దాన్ని కరగబెట్టాలండి. దానికోసం దీన్ని కొట్టేసి మెత్తగా కొట్టి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీనిలో కొంచెం వాటర్ పోసేసుకొని దీన్ని కరగబెట్టుకోవాలండి మనం. ఇలాగ మనం పాలు చూద్దాము. పాలు మరుగుతున్నాయి కదా, ఈ మరిగే పాలల్లో రైస్ వేసుకోవాలి. మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ వేసుకోవాలి. దీనిలోకి రేషన్ బియ్యం కానీ లేకపోతే కొత్త బియ్యం, మనం పట్టించిన కొత్త బియ్యం ఉంటాయి కదా, అవి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు మామూలు సోనా మసూరి అవి మనం రోజు వాడుకునే రైస్ కాకుండా ఈ రైస్ వాడండి, చాలా బాగుంటుంది. ఒకసారి తిప్పేసి పక్కన మనం మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. ఇలాగా మనం బెల్లం కరగబెట్టుకుందామండి. ఇలా బెల్లం కరగబెట్టడం వల్ల మనకి డస్ట్ అంతా ఫిల్టర్ అయిపోతుంది, ప్లస్ పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇది ఒక మంచి టిప్ అండి. పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఇలా మనము బెల్లం కరగబెట్టుకొని చల్లారబెట్టుకొని వేసుకోవాలి. మనం మధ్య మధ్యలో ఇలా మనం రైస్ తిప్పుతూ ఉండాలి, లేదంటే పాలు అడుగుపట్టి మాడు వాసన వస్తుందండి. మాడిపోతుంది, మాడు వాసన వస్తుంది. సో ఇప్పుడు మనం రైస్ చూస్తే ఒక 80% ఉడికిపోయింది. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాం. ఈ సగ్గుబియ్యం నేను ఒక పొంగు రానిచ్చానండి. వాష్ చేసి కొంచెం వాటర్ వేసి పొంగు రానిచ్చి వేసాను. లేదు అంటే నానబెట్టుకుని వేసుకోండి, మీ ఇష్టం. ఎక్కువసేపు నానబెట్టి అప్పుడు వేయండి. రైస్ ఒక 60% ఉడికాక వేయండి. అప్పుడు బాగా సగ్గుబియ్యం రైస్ కూడా పాలల్లో బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మనం పక్కన డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, అది మీ ఇష్టం. కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కొంతమంది వేసుకుంటారు, కొంతమంది గసాలు కూడా వేసుకుంటారండి, అది మీ ఇష్టం. డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ చూద్దామండి. దగ్గర అయిపోతుంది చూడండి. రైస్ బాగా ఉడికింది, మెత్తగా ఉడికింది. బాగా మెత్తగా ఉడకాలి, బియ్యంలాగా ఉండకూడదు. మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదా, కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని దీనిలో యాడ్ చేసుకుందాం. దీనివల్ల మనకి పాలు అస్సలు విరిగిపోవు. మీరు ట్రై చేయండి తప్పకుండా, ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి, అసలు విరిగిపోవు. ఈ వాటర్ని మీరు సరిపడా వేసుకోండి. మొత్తం కరగబెట్టాం కదని అంత వేసుకోవాలని లేదు. స్వీట్ మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళని బట్టి వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇంకా దగ్గర అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 2 minutes బాగా కలిపేసి డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా మీరు నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తానండి. చూసారు కదా, ఇప్పుడు డిష్ అవుట్ చేసేసి ఇలా డ్రై ఫ్రూట్స్ మనం గార్నిష్ చేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు కొంతమంది, మా చిన్నమ్మాయి తినదని నేను వేయలేదు. మీరు తప్పకుండా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.